ఈ వ్యక్తి తన మొదటి ప్రేయసిని తీసుకుని జలకన్య ప్రదర్శనకి తీసుకువస్తాడు. అయితే ఈ జలకన్య ఇతని భార్యనే అని ఈ వ్యక్తి గుర్తించడు. అయితే ఈ జలకన్య తన భర్తతో అతడి ప్రేయసి కలిసి ఉండటం చూసి ఈమె శరీరంలోని పొలుసులు మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ అమ్మాయి నిజానికి ఒక జలకన్య. ఈమె మనిషి రూపంలోకి మారగలదు. కానీ ఎవరైనా ఈమెని మోసం చేస్తే మళ్లీ ఈమె జలకన్యలా మారిపోతుంది. అయితే 7 సంవత్సరాల క్రితం ఈ జలకన్య సముద్రపు ఒడ్డున పడి ఉన్న ఈ వ్యక్తిని కాపాడుతుంది. అలాగే ఇతడితో ప్రేమలో పడి ఈ జలకన్య మానవ రూపంలోకి మారుతుంది. అయితే ఆ సమయంలో ఈ కుర్రాడి కంపెనీ అప్పుల పాలవుతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన కంటినీళ్లను ముత్యాలుగా మార్చి ఈ కుర్రాడికి ఇస్తుంది. దీనితో ఇతడు వీటిని అమ్మి తన అప్పులు తీర్చుకుంటాడు. అలాగే ఇతడు ఈ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. అలా వీరిద్దరూ పెళ్లి చేసుకోగా వీళ్లకి ఒక బాబు కూడా పుడతాడు. ఇలా ఈ జలకన్య చక్కగా మానవ లోకంలో కలిసిపోయి ఆనందంగా జీవిస్తుంది. అయితే ఒకరోజు ఈమె భర్త ఈమెను మోసం చేస్తాడు. దీనితో ఈమె మళ్లీ జలకన్యగా మారిపోతూ ఉంటుంది. అలాగే ఈమె మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోయే సమయం వచ్చేస్తుంది. కానీ ఈమె తన కొడుకు గురించి బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పిల్లాడి శరీరంలో సగం జలకన్య రక్తం కూడా ఉంటుంది. అందుకని ఈ పిల్లాడు అన్ని రకాల మానవుల ఆహార పదార్థాలు తినలేడు. అందుకని ఈ జలకన్య ఆహారం విషయంలో తన కొడుకుతో కఠినంగా ప్రవర్తించేది. అయితే ఈమె కొడుకు కూడా ఈమెని ద్వేషించడం మొదలుపెడతాడు. అలాగే ఇతడు తన తండ్రి మొదటి ప్రేయసిని తన తల్లిగా భావిస్తాడు. అయితే ఒకరోజు ఈ పిల్లాడికి ఫుడ్ ఎలర్జీ వచ్చి కింద పడిపోతాడు. అప్పుడు ఈ జలకన్య తన రక్తాన్ని తాగించి తన కొడుకు ప్రాణాలు కాపాడుతుంది. అలాగే కొడుకుని పట్టించుకోలేదని తన భర్తను తిడుతుంది. ఇంతలో తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఈ జలకన్యను తిడతారు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చెయ్యండి.